ఇంద్రుడు అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? దేవతలకు రాజు, చేతిలో వజ్రాయుధం. అవును, మేఘాలను శాసించి వర్షం కురిపిస్తాడు. స్వర్గానికి అధిపతి. సరిగ్గా. కాని ఈ కథ వెనుక మనందరిలో రోజూ జరిగే ఒక అంతర్గత సంఘర్షణకు సంబంధించిన తాత్విక రహస్యం దాగి ఉందని మీకు తెలుసా? చాలామందికి తెలియని విషయమిది. ఈరోజు మనం విశ్లేషించబోతున్న మూలం సరిగ్గా ఇదే చెబుతోంది. దీని పేరు ఇంద్రుడు, ఇంద్రియాలు మరియు వృత్ర సంఘర్షణ. అవును. ఈ పరిశోధన ప్రకారం ఇంద్రుడు కేవలం ఒక పురాణ పాత్ర కాదు, మన మనస్సు, మన ఇంద్రియాలకు ఒక ప్రతీక. సరే, ఇక ఈ ఆలోచన లోతుల్లోకి వెళ్దామా? తప్పకుండా. ఈ మూలం చాలా ఆసక్తికరమైన వాదనను ముందుకు తెస్తోంది. ఇంద్రుడిని స్వర్గంలోంచి మనలోపలికి తీసుకొస్తోంది. మనలోపలికా? అవును. ఇక్కడ ఇంద్రుడు అంటే మన ఇంద్రియాల ద్వారా పనిచేసే చైతన్యశక్తి. అసలు ఇంద్రియాలకు అధిపతి కాబట్టే అతనికి ఇంద్రుడు అనే పేరు వచ్చిందని కూడా అంటారు. ఓ, ఇంద్రియ, ఇంద్ర, ఇది చాలా బాగుంది. ఆ సంబంధాన్ని అర్థం చేసుకుంటే ఇంద్రవృత్ర యుద్ధం మనకు పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది. అంటే మన 5 ఇంద్రియాలు, చూడంటం, వినడం, వాసన, రుచి, స్పర్శ, అవును, వీటన్నిటికీ ఆయనే హెడ్డనమాట. ఈ మూలం ప్రకారం ఈ ఇంద్రియ జ్ఞానానికి ఇంద్రుడు ప్రతీక. సరిగ్గా. అయితే ఇక్కడొక చిన్న చిక్కుంది. ఇంద్రియాల స్వభావం ఎప్పుడూ బహిర్ముఖం. బహిర్ముఖమంటే? అంటే అవి ఎప్పుడూ బయటి ప్రపంచం వైపు పరుగులు తీస్తుంటాయి. మంచి శబ్దమెక్కడుందా అని చెవి, అందమైన రూపమెక్కడుందా అని కన్ను, మంచి రుచి కోసం నాలుక. ఖచ్చితంగా. ఇలా మన శక్తిని, దృష్టిని బయటికే లాగేస్తుంటాయి. ఇందులో తప్పేమీ లేదు. ప్రపంచాన్ని అనుభూతి చెందడానికి అవి మనకున్న సాధనాలు. అంటే ఈ ఇంద్రియాలు మనకు మేలు చేసేవా లేక మన శత్రువులా? వాటిని పూర్తిగా నమ్మకూడదా? ఎందుకంటే అవే మనల్ని తప్పుదారి పట్టిస్తాయని కూడా అంటారు కదా. మంచి ప్రశ్న. ఈ మూలం ప్రకారం సమస్య ఇంద్రియాలతో కాదు. కాదు, వాటిని నడిపించే సారథి లేకపోవడంతో. కఠోపనిషత్తులో ఒక అద్భుతమైన పోలికుంది. చెప్పండి. శరీరాన్ని ఒక రథానులా, ఇంద్రియాలను గుర్రాలుగా, మనసును పగ్గాలుగా, బుద్ధిని సారథిగా వర్ణించారు. ఓకే, రథం, గుర్రాలు. గుర్రాలకు సరైన దారి చూపించే సారథి లేకపోతే అవి రథాన్ని ఎటుపడితే అటు లాక్కెళ్ళిపోతాయి. పాడుబడిన గోతుల్లోకి కూడా. అవును, సరిగ్గా అదే జరుగుతోంది. అంటే ఇంద్రుడు కేవలం ఇంద్రియాల శక్తి మాత్రమే కాదు, ఆ శక్తిని నియంత్రించే బుద్ధి లేదా వివేకానికి కూడా ప్రతీక అని మీరంటున్నారా? అక్కడికి వస్తున్నాం. ఇంద్రియాలు వాటికవే మంచివి కావు, చెడ్డవి కావు. అవి కేవలం సమాచారాన్ని గ్రహిస్తాయి. న్యూట్రల్ అన్నమాట. అంతే. కన్ను చూడకూడని దృశ్యాన్ని చూస్తుంది, చెవి వినకూడని నిందను వింటుంది. వాటికి విచక్షణ లేదు. అవును, నిజమే. ఆ విచక్షణ, ఆ వివక్షత అనేది బుద్ధి పని. ఎప్పుడైతే ఆ సారథి నిద్రపోతాడో లేదా పగ్గాలను వదిలేస్తాడో అప్పుడు ఈ ఇంద్రియాలని గుర్రాలు అదుపు తప్పుతాయి. ఓకే. ఆ అదుపు తప్పిన స్థితే అసలు సమస్యకు మూలం. ఈ రథం, గుర్రాల పోలికతో ఇది చాలా స్పష్టంగా అర్థమైంది. మరి ఈ అదుపు తప్పిన గుర్రాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? ఇక్కడే వృత్రుడి పాత్ర వస్తుందా? ఖచ్చితంగా. ఎప్పుడైతే మన శక్తి అంతా కేవలం ఇంద్రియ సుఖాల కోసం బయటకు ప్రవహించి మనల్ని మనం నియంత్రించుకోలేమో ఆ స్థితిని ఈ మూలం వృత్రుడి చీకటి అని వర్ణిస్తోంది. ఋగ్వేదంలో వృత్ర అనే పదానికి అర్థం కప్పి ఉంచేది లేదా అడ్డుకునేది అని. కప్పి ఉంచేది. అతను నీటిని అడ్డుకుని ప్రపంచాన్ని కరువుతో, చీకటితో నింపేస్తాడు. తాత్వికంగా చూస్తే ఈ నీరు మన చైతన్యానికి, జ్ఞానానికి, జీవశక్తికి ప్రతీక. ఇది వింటుంటే నాకొక ఉదాహరణ గుర్తొస్తుంది. చెప్పండి. ఏదైనా ముఖ్యమైన పనున్నప్పుడు దాన్ని పక్కన పెట్టి గంటల తరబడి సోషల్ మీడియా చూస్తాం కదా. చాలామందికి అనుభవమే. ఆ తర్వాత ఒక రకమైన నీరసం, నిస్సత్వ ఆవరిస్తాయి. మన శక్తి అంతా ఎవరో దొంగిలించినట్లుంటుంది. ఆ స్తబ్దత, ఆ జడత్వమే వృత్రుడా. అద్భుతమైన పూలిక. సరిగ్గా అదే వృత్రుడు స్వరూపం. అతను మనల్ని బంధిస్తాడు. మనలోని సృజనాత్మకతను, మన జీవశక్తిని ప్రవహించకుండా అడ్డుపడతాడు. ఓకే. అందుకే అతను అజ్ఞానానికి, జడత్వానికి, అంటే తమస్సుకు ప్రతీక. ఇంద్రుడు చైతన్యానికి ప్రతీకైతే వృత్రుడు దానికి పూర్తి వ్యతిరేతం. అంటే ఈ యుద్ధం ఎక్కడో స్వర్గంలో జరగడం లేదు? లేదు, మనలో ప్రతిక్షణం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ నాకొక పెద్ద సందేహమొస్తోంది. అడగండి. ఈ మూలం ఇంద్రుణ్ణి ఇంత ఉన్నతంగా మనలోని వివేకానికి ప్రతీకగా చూపిస్తోంది.
కాని పురాణాల్లో మనం చూసే ఇంద్రుడు వేరు. హ్మ్, ఆయనకు అహంకారముంది, బలహీనతలున్నాయి. అహల్య విషయంలో ఆయన ప్రవర్తన మనకు తెలుసు. మరి ఈ రెండూ చిత్రాలను ఎలా సమన్వయం చేసుకోవాలి? మనలోని ఇంద్రుడు కూడా తప్పులు చేస్తాడా? చాలా చాలా కీలకమైన ప్రశ్న అడిగారు. ఇది ఈ విశ్లేషణను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అవును, మనలోని ఇంద్రుడు అంటే మన మనస్సు, మన సంకల్ప శక్తి కూడా పరిపూర్ణమైనది కాదు. ఓ అది కూడా అహంకారానికి, కోరికలకు, ప్రలోభాలకు లొంగుతుంది. అందుకే పురాణాల్లో ఇంద్రుడు పదే పదే తన సింహాసనాన్ని కోల్పోతాడు, నిజమే, అసురుల చేతిలో ఓడిపోతాడు, తపస్సు చేసి మళ్ళీ శక్తిని సంపాదించుకుంటాడు. ఇది మన జీవితానికి అద్దం పడుతుంది. కరెక్ట్. మన సంకల్పం కూడా కొన్నిసార్లు బలహీనపడుతుంది. మనం తప్పులు చేస్తాం, మళ్ళీ ప్రయత్నించి నిలబడతాం. సరిగ్గాదే. అంటే ఈ కథ ఒక ఆదర్శవంతమైన దేవుడి గురించి కాదు, నిరంతరం పోరాడే మానవ చైతన్యం గురించి చెబుతోందన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఈ వృత్రుడి బంధం నుండి, ఈ బలహీనతల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ మూలమేమైనా మార్గాలు చూపిస్తోందా? చూపిస్తోంది. మనలోనే 2 రక్షణ కవచాలు ఉన్నాయని చెబుతోంది. ఏమిటవి? మొదటిది మన స్వేచ్ఛా సంకల్పం, అంటే ఎంపిక చేసుకునే శక్తి. ఫ్రీవిల్. అవును, ఇంద్రియాలు ఒక ప్రలోభాన్ని మనం ముందుంచినప్పుడు దానికి లొంగాలా వద్దా అని నిర్ణయించుకునే స్వేచ్ఛ మనకుంది. ఓకే, ఇక రెండవది? రెండవది అంతకంటే ముఖ్యమైనది, మన వివేకం లేదా వివక్షత. డిసర్న్మెంట్. ఏది మనకు శ్రేయస్సు, ఏది కాదు అని విశ్లేషించే తెలివి. ఈ రెండింటినీ క్రమశిక్షణతో ఉపయోగించినప్పుడు మనలోని ఇంద్రుడు బలపడతాడు. ఇక్కడే వజ్రాయుధం ప్రస్తావనొస్తుంది. పురాణాల్లో వజ్రాయుధం వృత్రుడిని చంపుతుంది. ఈ తాత్విక దృష్టిలో ఆ వజ్రాయుధమేమిటి? ఈ మూలం ప్రకారం ఆ వజ్రాయుధమే మన వివేకం. వివేకమా? అవును, మన అజ్ఞానాన్ని, మనల్ని కట్టిపడేసే మన చెడు అలవాట్లను ఛేదించే ఆయుధం అదే. ఒక్క నిమిషం, ఇక్కడ నన్నింకో ప్రశ్న అడగనివ్వండి. తప్పకుండా. వజ్రాయుధం దధీచీ మహర్షి వెన్నెముకతో తయారైందని మనం చదువుకున్నాం కదా. దేవతల మేలుకోసం ఆయన తన శరీరాన్నే త్యాగం చేశాడు. అవును. ఆ కథకు ఈ వివేకానికేమైనా సంబంధం ఉందా? అంటే త్యాగం నుండి పుట్టిందే నిజమైన వివేకమని ఈ మూలమేమైనా సూచిస్తోందా? మీరు అసలైన మర్మాన్ని పట్టుకున్నారు. ఖచ్చితంగా సంబంధం ఉంది. వజ్రాయుధం కేవలం ఒక ఆయుధం కాదు, అది త్యాగం నుండి పుట్టిన శక్తి. త్యాగం నుండి పుట్టిన శక్తి. దధీచి మహర్షి త్యాగం దేనికి సంకేతం? నేను, నాది అనే అహంకారాన్ని వదిలిపెట్టడానికి. ఎప్పుడైతే మనం మన అహంకారాన్ని, మన చిన్న చిన్న స్వార్థపూరిత కోరికలను త్యాగం చేస్తామో అప్పుడు మనలో స్వచ్ఛమైన, శక్తివంతమైన వివేకం ఉదయిస్తుంది. అదే వజ్రాయుధమా? అదే వజ్రాయుధం. అది మనల్ని బంధించిన వృత్రుణ్ణి, అంటే మనలోని జడత్వాన్ని, అజ్ఞానాన్ని సంహరిస్తుంది. వావ్! ఇది మొత్తం దృశ్యాన్నే మార్చేసింది. అంటే మన బలహీనతలపై విజయం సాధించాలంటే ముందు మనం ఏదోకటి త్యాగం చేయాలి. అవును. మన సౌకర్యాన్ని, మన అహాన్ని, మన పాత అలవాట్లను. అప్పుడు పుట్టే శక్తితోనే మనం ముందుకు వెళ్ళగలం. సరిగ్గా చెప్పారు. దీనివల్ల మనకు కలిగే అంతిమ ప్రయోజనమేమిటి? ఇంద్రియాలపై పూర్తి నిగ్రహం వస్తుంది. గుర్రాలు సారథి చెప్పిన మాట వినడం మొదలుపెడతాయి. అంటే రథం మన అదుపులోకొస్తుంది. అప్పుడు మనస్సు ప్రశాంతంగా, కేంద్రీకృతంగా మారుతుంది. ఉన్నతమైన ఆలోచనలు, స్థితులు మనకు సాధ్యమవుతాయి. దీన్నే మున్నం తపోభూమికలలోకి ప్రవేశం అని చెబుతోంది. ఓకే. మనలోని తామసిక శక్తులపై మనం సాధించిన విజయమే ఇది. వృత్రుడు అడ్డగించిన జీవశక్తి, ఆ నీరు, మళ్లీ స్వేచ్ఛగా ప్రవహించడం మొదలవుతుంది. మన జీవితంలో స్తబ్దత పోయి చైతన్యం వస్తుంది. అద్భుతం. అంటే ఈ మొత్తం విశ్లేషణను క్రోడీకరిస్తే వేదాల ప్రకారం ఇంద్రుడంటే కేవలం దేవతల రాజు, యుద్ధాలు చేసేవాడు కాదు, ఆయన మనలోనే ఉన్న ఒక శక్తి. అవును, ఈ మూలాన్ని బట్టి చూస్తే ఇంద్రుడు మనలోని కేంద్రీకరించిన సంకల్ప బలానికి, స్వీయ నియంత్రణకు, ప్రాణశక్తిని సరైన మార్గంలో పెట్టడానికి, మరియు త్యాగం నుండి పుట్టిన వివేకానికి ప్రతీక. ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారు తమ అంతర్గత, బాహ్య ప్రపంచాల్లో విజయం సాధిస్తారు. అంతిమంగా ఆయన రక్షణను, ఆధ్యాత్మిక సంపదను ఇచ్చేవాడు. మన బలహీనతలతో మనం చేసే రోజువారీ పోరాటంలో మనకు సహాయం చేసే మన అంతర్గత శక్తి. కరెక్ట్. ఇంద్రవృత్ర యుద్ధం అనేది ఎప్పుడో యుగాల క్రితం ముగిసిన కథ కాదు. కాదు, అది మనలో ప్రతిక్షణం జరిగే సంఘర్షణ. నిజమే. మనం ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి చిన్న ఎంపికలో ఈ యుద్ధం ఉంటుంది.
ఆరోగ్యకరమైన ఆహారం తినాలా వద్దా, వ్యాయామం చెయ్యాలా వద్దా? కోపాన్ని అదుపులో పెట్టుకోవాలా వద్దా? అవును. ప్రతి నిర్ణయంలో మనలోని ఇంద్రుడు వృత్రుడు పోరాడుతూనే ఉంటారు. కాబట్టి ఈరోజు మనం చూసిన ఈ మూలం నుండి నేర్చుకున్నది ఏమిటంటే, ఇంద్రుడు కేవలం పూజలందుకునే దేవుడు కాదు. మనలో మనం పెంపొందించుకోవాల్సిన క్రమశిక్షణ, సంకల్ప బలానికి ఆయనొక ప్రతీక. అవును, వృత్రుడు బయటెక్కడో లేడు. మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా ఆపే మనలోని జడత్వమే, మన అదుపులేని కోరికలే వృత్రుడు. సరిగ్గా చెప్పారు. ఈ చర్చ ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. ఏమిటది? ఈ మూలంలో చెప్పినట్లు మనలోని తామసిక శక్తులపై అంతిమ విజయం సాధించడానికి మనం రోజూ ఎదుర్కొనే చిన్న చిన్న వృత్రులను ఓడించాలి. అంటే మన చిన్న చిన్న ప్రలోభాలను, బలహీనతలను. అవును, వాటిని గుర్తించాలి. అయితే వాటిపై మన వివేకం అనే వజ్రాయుధాన్ని ఉపయోగించడానికి ముందు బహుశా మనం దధీచీని గుర్తు చేసుకోవాలేమో. హ్మ్. ఏ సౌకర్యాన్ని, ఏ అలవాటును త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, దీని గురించి ఆలోచించాలి.